Hello and welcome to SKB Shots. India versus Australia Women's World T20 match must win game for India. గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు సెమీస్కి. ఓడిపోతే అబ్బో చాలానే లెక్కలు చూసుకోవాలి. కంట్రోల్ ఇండియా విమెన్స్ చేతిలో ఉండదు. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్ అగేన్స్ట్ అ వెరీ టఫ్ ఆపోజిషన్, ఇన్ ఫార్మ్ ఆపోజిషన్. ఈ మ్యాచ్ కష్టమే, బట్ ఐ థింక్ ఇండియా విల్ డెఫినెట్లీ గివ్ అ ఫైట్ అండ్ ప్రాబబ్లీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఏం ఆడుకుందాం అంటే ఫస్ట్ పాయింట్ మనం చెప్పేది ఏంటి అంటే కనుక యూ లుక్ ఎట్ వాట్ ఆస్ట్రేలియా కెన్ డూ. ఆ తర్వాత మనం ఏం చేయాలో మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా 113 రన్ విక్టరీతో వస్తున్నారు లాస్ట్ మ్యాచ్లో. సోఫీ మొలినో కానివ్వండి, జార్జియా వెరమ్ కానివ్వండి, యాష్ గార్డ్నర్ కానివ్వండి, అనబెల్ సదర్లాండ్ కానివ్వండి, నికోలా కేరీ కానివ్వండి, ఎలిస్ పెరీ కానివ్వండి, వీళ్ళందరూ 2 పనులు చేయగలరు, 3 పనులు చేయగలరు. ఇన్ఫాక్ట్ అందరూ టెర్రిఫిక్ ఫీల్డర్స్ ఆ టీంలో. మనం కాదు, మనం చాలా క్యాచ్లు వదిలేము, చాలా మిస్ఫీల్డ్ చేసాం. ఆస్ట్రేలియా రేర్లీ డ్రాప్స్ ద క్యాచ్, రేర్లీ వాళ్ళ దగ్గర నుంచి మిస్ఫీల్డ్స్ వస్తాయి. ఆల్రౌండర్ సంఖ్య చూడండి చాలా గట్టిగా ఉంది వాళ్ళ దగ్గర. అండ్ అన్ని విధాలుగా మీకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ఇండియా దగ్గర స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్సే ఉన్నారు కానీ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ లేరు. యాక్సలరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మిడిల్ ఓవర్స్లో వేరే లెవెల్లో యాక్సలరేట్ చేసే ఛాన్స్ చాలా మందికి ఉంటుంది. మూనీ అండ్ ఎలిస్ పెర్రీ కనుక పవర్ ప్లే దాటి కూడా ఉన్నారు అంటే చుక్కలు చూపిస్తారు బౌలర్స్కి. అండ్ ఎస్పెషలీ పెర్రీ ఎవరైతే మిడిల్ ఓవర్స్లో చాలా బాగా ఆడి మెన్యూవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ ఇండియాలో ఉన్నారంటే ఉన్నారు, కానీ అలాంటి ఫామ్ కనబరుస్తున్నారంటే లేదు. సో అక్కడ కూడా ఆస్ట్రేలియాకు ఒక ఎడ్జ్ ఉంది. నో వాట్ కెన్ వర్క్ ఇన్ ఇండియాస్ ఫేవర్? వికెట్ స్లో డౌన్ అవుద్ది. ఎందుకంటే మళ్ళీ మాట్లాడుతాం మధ్యాహ్నం పూట మ్యాచ్, హీట్ అక్కడ చాలా ఎక్కువగా ఉంది. వికెట్ డెఫినెట్లీ స్లో డౌన్ అవుతుంది. దానివల్ల ఈ లార్డ్స్లో జరుగుతుంది ఈ మ్యాచ్. దానివల్ల కొంచెం టర్న్ రావచ్చు, కొంచెం బౌన్స్ ఉండకుండా ఉండొచ్చు, షాట్లు కొట్టడం కాస్త కష్టంగా ఉంటాయి. అండ్ దట్ ఈజ్ వేర్ ఇక్కడ మీకు వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తే దొరికిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఆస్ట్రేలియన్ బ్యాటర్స్. అండ్ అక్కడే అటు దీప్తి శర్మ కానీ, ఇటు రాధా యాదవ్ కానీ, ఎస్పెషలీ శ్రీచరణి చేతిలోనే ఇండియా భవిష్యత్తు ఉంది వాళ్ళని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో శ్రీచరణి బౌల్స్ వెల్, డెఫినెట్ ఇబ్బందులు అనేవి ఆస్ట్రేలియాకి ఎదురవుతాయి. సో ఇండియా కనుక ఆస్ట్రేలియా మీద పై చేసి సాధించాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే కనుక బౌలింగ్లో యూజ్ యువర్ స్పిన్ స్ట్రెంగ్త్ రియలీ 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 వెల్. రెండోది, మీ బెటర్ ఫీల్డర్ షుడ్ టేక్ క్యాచెస్. రాధా యాదవ్ క్యాచ్ డ్రాప్ చేయకూడదు. నందిని శర్మ షుడ్ బి ఈవెన్ మోర్ బెటర్. అసలు యాక్చువల్గా మంచి ఫీల్డర్, డబ్ల్యూపీలో బాగానే ఫీల్డ్ చేసింది, బట్ ఇక్కడ ఏమైందో తెలియదు. యస్తికా బాటే షుడ్ బి మోర్ అజైల్. అండ్ జమీమా రోడ్రి, స్మృతి మందన టఫర్ ఫీల్డింగ్ పొజిషన్స్లో వాళ్ళే ఉండాలి. సో కొంచెం ప్లానింగ్ అనేది ఇండియాకి అవసరం ఆస్ట్రేలియాని కట్టడి చేయాలంటే. ఎస్, ఆస్ట్రేలియా మీద ఇండియా సెమీఫైనల్ గెలిచింది, రికార్డ్ చేసి కొట్టారు, గెలిచారు, అంతా బాగానే ఉంది. బట్ T20 వరల్డ్ కప్స్లో ఆస్ట్రేలియా ఆర్ బీస్ట్. అండ్ ఇండియా మీద 5-2 రికార్డు కూడా ఉంది వాళ్ళకి. సో అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో ఫస్ట్లీ బేసిక్స్ షుడ్ బి రైట్. తక్కువ మిస్ఫీల్డ్ చేయాలి, అసలు చేయకూడదని చెప్పను, ఎందుకంటే అది జరగని పని, అక్కడొక్కడ అవుతాయి. సో తక్కువ, యాజ్ లెస్ అస్ పాసిబుల్ మిస్ఫీల్డ్ చేయాలి. స్పిన్తో చాలా బాగా అద్భుతంగా దీప్తి అండ్ శ్రీచరణి షుడ్ బి ఆన్ టాప్ ఆఫ్ దేర్ గేమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పవర్ ప్లే. ఇప్పుడు వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది, వాళ్ళ దగ్గర లూసీ హ్యామిల్టన్ లాంటి వాళ్ళు ఉన్నారు మీకు. ఆ తర్వాత మీకు రకరకాల మంది పిచ్ బట్టి వాళ్ళు, ఇంకా మీకు పవర్ ప్లేలో కూడా యాష్ గార్డనర్ లాంటి వాళ్ళు కూడా బౌలింగ్కి రావచ్చు, లేదా ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్కి రావచ్చు, బికాస్ దేర్ ఇస్ స్మృతి. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక పవర్ ప్లేలో వికెట్ పడకుండా నిజంగా మీకు బ్యాట్తో బాగా ఆడిన ప్లేయర్స్ ఎవరు అంటే షెఫాలి అండ్ స్మృతి. మిగతా వాళ్ళు ఎవరు బ్యాట్ నుంచి అంత పెద్దగా రన్స్ రాలా టీమిండియాకి. సో షెఫాలి అండ్ స్మృతి ఇఫ్ దే గెట్ ఆఫ్ టు అ గుడ్ స్టార్ట్, ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ హర్ లైకింగ్ టు ఆస్ట్రేలియా ప్రాబబ్లీ హర్మన్ బ్యాట్ నుంచి రన్స్ తెప్పిస్తాయి. అండ్ ఒకవేళ కనుక వీళ్ళు పవర్ ప్లేలో వికెట్ పడకుండా వెళ్ళారు అంటే కనుక మీకు తర్వాత ఏ బౌలర్ వచ్చినా కూడా జమీమా రోడ్రిగ్స్కి హ్యాండిల్. సో ఇండియా షుడ్ డూ 2 things బ్యాటింగ్ విషయంలో. ఒకటి, డోంట్ గెట్ బాగుల్ డౌన్ ఆస్ట్రేలియా అని. రెండోది, పవర్ ప్లేలో వికెట్ పడకుండా చూసుకోవాలి. పవర్ ప్లేలో వికెట్ పడకుండా చూసుకుంటే 15 for no loss ఉండడం కాదు, కొట్ట. సో కొడుతూ ఒకవేళ కానీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ 45 for no loss, ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ స్కోర్. సో పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఉండడం ఒక ఎత్తు. దానివల్ల మిడిల్ ఓవర్స్లో హర్మన్ ప్రీత్ కౌర్ షుడ్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ విత్ బ్యాట్, తను కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత దీప్తి శర్మ, శ్రీచరణి బాగా బౌలింగ్ చేయాలి. అండ్ ఐ థింక్ విత్ ద బాల్ నందిని శర్మ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కీ బౌలర్. రేణుకా ఠాకూర్ కూడా ఉంది టీంలో. సేమ్ టీంతో వెళ్ళాలి, టీం ఎక్కడ డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు అన్లెస్ దేర్ ఇస్ అన్ ఇంజరీ. ఆస్ట్రేలియా ప్లేయర్స్ వామ్మో అనే ఆలోచనతో మాత్రం వెళ్ళకూడదు. ఈ 4 థింగ్స్ చేస్తే ఇండియా క్యాన్ డిఫీట్ ఆస్ట్రేలియా. ఎందుకు ఇంతగా ఆస్ట్రేలియా గురించి ఎక్కువ చేసి చెప్తున్నా అంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్.
బెత్ మూనీ ఓపెన్ చేస్తున్నాడు, జార్జియా ఓల్ ఓపెన్ చేస్తున్నాడు. ఎట్లా కొడతారు తెలుసు మనందరికీ టాప్ ఆర్డర్లో. ఎలిస్ పెరీ ఉంది అక్కడ. మీకు యాష్ గార్డ్నర్ ఏ లెవెల్లో ఫినిష్ చేస్తుందో తెలుసు. జార్జియా వేరే ఏ లెవెల్లో ఆడుతుందో తెలుసు. తర్వాత మీకు యానబల్ సదర్లాండ్ ఉంది, నికోలా కోరి, వీళ్ళందరూ మంచి ప్లేయర్స్. బ్యాట్తో బాల్ అదర కొడతారు. సో దెర్ ఈస్ నో వే దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దమ్ వాళ్ళు డీలా తీసుకుంటారని ఎక్స్పెక్టేషన్సే లేవు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆడబోతున్నారు. అంతే స్ట్రాంగ్గా డీ కొనాలంటే కనుక మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. యాటిట్యూడ్ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. హోప్ఫుల్లీ ఇండియా విల్ డూ దట్ అండ్ లార్డ్స్లో విజయం సాధించి సెమీఫైనల్కి వెళ్తారని కోరుకుందాం. పాయింట్స్ టేబుల్ చూస్తే కనుక నెట్ ఆఫ్ ఆస్ట్రేలియా టూ డ్యామ్ హై. వాళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళు క్వాలిఫై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా నెట్ ఈవెన్ దో ఆ లాస్ట్ మ్యాచ్లో అంత పెద్ద మార్జిన్తో గెలిచిన టు బీట్ ఆస్ట్రేలియా ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. సో ఇండియా ఆస్ట్రేలియాను ఓడించిన ఆస్ట్రేలియాకి అయితే ఛాన్స్ ఉంది టు మేక్ ఇట్ టు ద సెమీస్. మరి దారుణంగా ఆస్ట్రేలియా ఓడిపోతే తప్ప. బట్ ఇండియా మాత్రం గెలవాలి. సో లెట్స్ హోప్ ఇండియా విల్ విన్. ఐ ఫీల్ ఇండియా విల్ విన్. గట్ ఫీల్ సేస్ ఇండియా విన్స్. చూద్దాం.